శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 17వ తారీఖున కుంభరాశి యందు ఏర్పడబోతున్న పంచగ్రహ కూటమి, అలాగే ఈ 17వ తారీఖున అమావాస్య ఏర్పడుతుంది. అలాగే ఒక గ్రహణ యోగం ఏర్పడుతుంది అన్నమాట. అంటే గ్రహణ యోగం అంటే సూర్యుడు, చంద్రుడు, రాహు ఒకే రాశిలోకి వచ్చినప్పుడు గ్రహణం యోగం ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్రహణ యోగంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉంటే వాళ్ళు జీవితంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఈ యోగాలు పుట్టినప్పుడు ఉన్నటువంటి యోగాలు ఆ వ్యక్తి యొక్క జీవితాంతం ఏదో విధంగా వెంటాడుతూ ఉంటాయి. అందుకనే వారు పుట్టినప్పుడు తగు విధమైనటువంటి పరిష్కారం చేసుకుంటే ఆ యోగం ఇబ్బంది లేకుండా జాతకుడు అభివృద్ధికి మళ్ళా కారణం అవుతూ ఉంటాయి. అలాగే ఈ ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ కుంభరాశిలో ఉంటాయి. అంటే ఈ టైంలో ఎవరైనా మనకి ఈ ఫిబ్రవరి 17, 18, 19వ తారీఖు కొంతవరకు జన్మించినటువంటి పిల్లలు ఎవరన్నా ఆ టైంలో జన్మిస్తే వారి జాతకంలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతూ ఉంటుంది. కంపల్సరీగా వాళ్ళు ఆ టైంలో పుట్టిన పిల్లలకి శాంతి పరిహార కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ప్రస్తుత 17వ తారీఖున ఏర్పడుతున్నటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి గ్రహణ యోగం, అంటే దీనివల్ల మీనరాశి వారికి వ్యయస్థానంలో ఏర్పడినటువంటి గ్రహణ యోగం, అమావాస్య, పంచగ్రహ కూటమి ఇవన్నీ 12వ స్థానంలో ఏర్పడడం వల్ల మీనరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మీనరాశి వారికి రాశి యందే శనిగ్రహ సంచారం జరుగుతుంది. శని వృత్తికారకుడుగా రాశి యందు ప్రవేశించడం వల్ల జాతకుడు విపరీతమైనటువంటి శ్రమ పడవలసి ఉంటుంది. అంటే తన బాధ్యతలు నిర్వహించడానికి ఎక్కువ శ్రమ పడడం, విశ్రాంతి లేకుండా పోరాడడం జరుగుతూ ఉంటుంది. ఇంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందలేకపోవడం, యాజమాన్యం దగ్గర నుంచి పై అధికారుల నుంచి సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక బలహీనత జాతకుడిని వేధిస్తూ ఉంటుంది. పొద్దున్న లెగిసి ఉద్యోగానికి వెళ్ళాలంటే చాలా బద్ధకంగా ఉంటుంది. అదే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. అది ఇప్పుడు 12వ స్థానంలోకి ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహ కారకత్వానికి సంబంధించినటువంటి నష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ 5 గ్రహాలు 12వ స్థానంలోకి రావడం, ప్రధానంగా రాహు చాలా కాలం బట్టి ఉన్నాడు. దానివల్ల ఇతరుల మాటలు విని నష్టపోవడం, అక్కలేని వస్తువులు కొని నష్టపోవడం, ఇతర విషయాల్లో కలగజేసుకొని ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అక్కడ చంద్రుడు రావడం జరిగింది. దానివల్లే కదా గ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి పంచమాధిపతిగా చంద్రుడు 12వ స్థానంలోకి రావడం వల్ల మరి జోదం వల్ల, పేకాట వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల, అంటే మీకున్నటువంటి బలహీనతలు కొన్ని ఉంటాయి. అంటే హాబీస్ కొన్ని ఉంటాయి. కొంతమంది పుస్తకాలు కొంటూ ఉంటారు, కొంతమంది కొత్త కొత్త బట్టలు కొంటూ ఉంటారు, బంగారం నగలు సేకరిస్తూ ఉంటారు. ఏదైనా మీ హాబీ వలన, మీ మనస్తత్వం వల్ల కొంత నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కొద్దిగా ప్రేమ వ్యవహారాల వల్ల కూడా, స్త్రీల వల్ల కూడా నష్టపోయే అవకాశం ఉంది. లేదంటే మీ కాబట్టి మీ సంతానం వల్ల కూడా నష్టపోవచ్చు. పిల్లలు ఏదైనా విదేశంకి వెళ్తాం అంటామో, వాళ్ళు ఏదైనా సినిమా తీద్దాం అంటామో, వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని నష్టపెట్టడం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక రవి, షష్టాధిపతిగా రవి వ్యయ స్థానంలో ఉండడం వల్ల వైద్యపరమైనటువంటి ఖర్చులు మీకు కానీ, మీ తండ్రి గారికి కానీ రావచ్చు, మీ తల్లిగారికి కూడా రావచ్చు. తల్లిదండ్రులకి వాళ్ళకి సరైనటువంటి సహకారం అందించడం, వాళ్ళ వల్ల నష్టపోవడం, వాళ్ళ వల్ల వాళ్ళు చేసిన అప్పులు మీరు తీర్చడం వల్ల కూడా కొంతవరకు నష్టం కలిగే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏదో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలనో, సేల్ ట్యాక్స్ కట్టాలనో, జీఎస్టీ కట్టాలనో, ఏదో పాత బాకీ వెళ్ళాలనో, ఈ విధంగా అధికారుల ఒత్తిడి. దాంతోపాటు బుధుడు
చతుర్థ సప్తమాధిపతిగా ఒక పక్క నుంచి భార్య నుంచి ఒత్తిడి వస్తుంటుంది, లేదా భార్యకి అనారోగ్యం కలగవచ్చు. చతుర్థాన్ని వేదు ఇంట్లో ఉన్నటువంటి అవసరాల నిమిత్తం గృహోపకరణాలు కొనాలనే ఆలోచన, ఇలా వాహనాలు రిపేర్ రావడం, వాటికి ఖర్చు పెట్టడం. ఇక ప్రధానంగా శుక్రుడు మనకున్నటువంటి బలహీనతలు, ఎవరో కొత్తవారు పరిచయం అవ్వడం, ఈ అన్ని విషయాలు పక్కన పెట్టి వారితోనే జీవితం గడపడం, వారికి సుఖపెట్టే ప్రయత్నంలో వారి కోరికలు తీర్చడం జరుగుతూ ఉంటుంది. కొంతలో కొంత ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే కొన్ని విలువైనటువంటి బహుమతులు వారి ఆత్మీయుల ద్వారా రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఎక్కువ జాతకుడి మీద ఆర్థిక పరమైన ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. ఇప్పటికే సగం అప్పుల్లో ఉన్న జాతకుడు మరింతగా చెప్పుకోలేని విధంగా జాతకుడు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అంటే గత నెలలో 11వ స్థానంలో ఉండి అన్ని విధాలా మీకు సహకరించినటువంటి గ్రహాలు 12వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే ఇవి నెమ్మదిగా నెలకి నెలకి మారుతుంటాయి కాబట్టి జాతకుడు ఈ నెలంతా ఇంచుమించుగా మీరు మార్చి 14వ తారీఖు వరకు జాగ్రత్తగా మీ బడ్జెట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పేమెంట్స్ అయినా కొంతవరకు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. అనారోగ్య విషయాల్లో జాగ్రత్త పడవలసి ఉంటుంది. ముఖ్యమైన విషయాలు మాత్రం అశ్రద్ధ చేయకుండా చూసుకోవడం మంచిది. బట్ ఏదైనా ఈ గ్రహాలన్నీ నెమ్మదిగా మీకు మీ యొక్క స్థానంలోకి రావడం జరుగుతుంది. ప్రధానంగా మార్చి 1వ తారీఖున శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి ఉచ్చులోకి రావడం, అక్కడి నుంచి మీ జీవితం టర్న్ తీసుకొని నెమ్మదిగా అభివృద్ధి వైపు సాగుతూ ఉంటుంది. బట్ కానీ ఈ నెల రోజుల మటుకు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే దాని తర్వాత వచ్చే మంచి ఫలితాలు మీరు అందుకోవడం జరుగుతుంది. చంద్రుడు ఇబ్బంది పడతాడు. అంటే చంద్రుడు బలహీన పడిపోతుంటాడు. పూర్తిగా బలహీన పడిపోవడం వల్ల కొన్ని రాసుల వారికి అది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే రవి ఎప్పుడూ బలవంతుడిగానే ఉంటాడు. కానీ గ్రహణం పట్టిన సమయంలో రవి కూడా బలహీనం పొందుతూ ఉంటాడు. కంప్లీట్గా ఆ యోగ ప్రభావం వల్ల రవి తన సంపూర్ణ ఫలితాలు ఇవ్వడంలో ఆసక్తులు అవుతుంటాడు. ఆ కారణం వల్ల రవికి సంబంధించినటువంటి రాశుల వారు కూడా ఈ సమయంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అయితే సహజంగా బుధుడు కూడా అదే రాశిలో ఏర్పడడం వల్ల ఈ బుధుడికి రవి వచ్చినప్పుడు ఈ బుధాదిత్య యోగం అనే యోగం ఏర్పడినప్పటికీ అక్కడ రాహు కూడా కలడం వలన, అంటే రాహు సాధారణంగా బుధుడికి ఏమి ఇబ్బంది పెట్టడం. రాహు బుధుడు గురు శిష్యులు లాంటి వాళ్ళు అన్నమాట. బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి ఫలితాలలాగా రాహుతో కలడం వల్ల రాహు యొక్క ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బుధుడు. సో ఆ కారణం ఏంటంటే బుధుడు అత్యంత మేధావిగా మారుతూ ఉంటాడు. బుధుడికి మంచి సహకారం లభిస్తూ ఉంటుంది రాహు వల్ల. ఇది సైంటిఫిక్గా పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా విద్యావంతులకి, మేధావులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా రాహు మిత్రులు అవుతుంటారు. ఈ రాహు శుక్రుడితో కలియడం వలన ఈ శుక్రుడు సంబంధించినటువంటి రాశుల వారికి కొంతవరకు వారు ఎక్కువగా జీవితంలో ఏదైతే సాధించాలని కోరుకుంటూ ఉంటారో అవి సాధించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తితో పరిచయాన్ని కోరుకోవడం కానీ, ఏదైనా ఒక పెద్ద వాహనం కానీ, గృహం కానీ కొనుక్కుందామనే ఆలోచన కానీ, ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్ని, అంటే మరి అబ్బాయిలైతే అమ్మాయిల్ని కలుసుకోవడం, అమ్మాయిలైతే అబ్బాయిల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఎవరి జన్మ జాతకంలో అయినా ఈ రాహు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు అది ఒక విధమైనటువంటి కోర్కెలతో కూడుకున్నటువంటి వ్యభిచార దోషం లాంటిది అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 5 గ్రహాలు మరి కుంభరాశిలో కలిసడం వల్ల అక్కడ ఈ రాహు ఉండడం వల్ల, అంటే రాహు మొత్తం ఈ అన్ని గ్రహాలని కూడా వాటి యొక్క ఒరిజినల్ కారకత్వాల్ని నాశనం చేస్తూ ఉంటాడు. రాహు ఒక విషగ్రహం, ఒక రాక్షస గ్రహం, ఒక అవినీతికి సంబంధించినటువంటి అనెతికల్ గ్రహం మాట. అతనికి ఇప్పుడున్నటువంటి చట్టాలతో కానీ, ధర్మంతో కానీ, న్యాయంతో కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. తను అనుకున్నది ఎలాగన్నా సాధించాలనే మనస్తత్వం ఉంటుంది. అంటే ఒక విధమైన వావి వరసలు ఉండవు, ఒక విధమైన నీతి అవినీతి ఉండదు. ఇది న్యాయం, ఇది తప్పు అన్నటువంటి ఏమి లేకుండా రాహు అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. పైపెచ్చు రాహుకి మరి కుంభరాశి ప్రస్తుతం స్వక్షేత్రం అవటం వల్ల అత్యంత బలవంతుడైనటువంటి రాహుతో ఈ మిగిలిన 4 గ్రహాలు కలడం వల్ల
వాటి యొక్క కారకత్వాలు ఇబ్బంది పడతా ఉంటాయి. అంటే ఇక్కడ రవితో కలియడం వల్ల మరి ఎవరికైనా తండ్రి గారి యొక్క అనారోగ్యం కానీ, తండ్రి గారు నష్టపోవడం కానీ, పిల్లలకి ఇబ్బంది కలగడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే రవి కారకత్వాలు పాడవుతాయి. చంద్రుడు కారకత్వాలు తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, ఆవిడ జీవితంలో స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు రాహు మిత్రుడు అవడం వలన అప్పటిదాకా చాలా నిజాయితీగా సాంప్రదాయంగా వెళ్తున్నటువంటి వాడు అన్య స్త్రీల మీద వ్యామోహం పెంచుకోవడం, ఇతరుల యొక్క ధనం మీద ఆశ పెంచుకోవడం, ఏదో విధంగా ఎదుటి వారి యొక్క ఆస్తులను కానీ వారి యొక్క స్త్రీలను కానీ అన్యాయంగా దోచుకోవాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలా అనెతికల్గా ప్రవర్తిస్తూ ఉంటాడు. చాలా లగ్జరీ లైఫ్ అనిపిస్తూ ఉంటాడు. సో బుధుడు రాహుతో కలియడం వలన పెద్ద పెద్ద వ్యాపార అవకాశాలు తన దగ్గర ధనం ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సంస్థలు స్థాపిద్దామని, కోట్లలో రొటేషన్ చేద్దామని ఎదుటి వారికి భ్రమ కల్పించేలాగా తన యొక్క ఐడియాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సైంటిఫిక్గా తాన్ని బాగా ఇంప్రూవ్గా ఊహించుకుంటూ ఉంటాడు. ఏ విధమైనటువంటి బలం లేకపోయినా, ఎంత ధనం లేకపోయినా ఒక గొప్పగా అతను తను ప్రజెంట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాల కూటమిలో కేవలం 2.5 రోజులు అటు ఇటుగా మాత్రమే చంద్రుడు ఉండి మీనరాశికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ శుక్రుడు మార్చి వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. రవి మార్చి 14 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే బుధుడు మాత్రం అదే రాశిలో ఇంచుమించుగా మనకి ఏప్రిల్ నెల వరకు కూడా అందులోనే వక్రించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ అమావాస్యతో కూడినటువంటి గ్రహణ యోగం వివిధ రాశుల వారికి ఏ విధంగా లాభపడుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏర్పడినటువంటి అమావాస్య గ్రహణ యోగం దానికి పరిష్కారం కరెక్ట్గా చేసుకుంటే ప్రతి సమస్య మనకి సులభంగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి తిథికి ఒక గ్రహం అధిపతిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అమావాస్యకి అధిపతిగా రాహుగ్రహం ఉంటుంది. అలాగే అష్టమి నాడు కూడా రాహు ఆధిపత్యంలో ఉంటుంది. అందుకనే అమ్మవారికైనా చండీ హోమాలు అలాంటివి చేసినప్పుడు అమావాస్య కానీ అష్టమి కానీ ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మనకి ఈ గ్రహణ యోగానికి అలాగే అమావాస్య యోగానికి పరిహారంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి సమస్య పరిష్కారం అవుతూ ఉంటుంది. సింపుల్గా కనకదుర్గ అమ్మవారు లేదా ఒక శక్తి స్వరూపం లేదంటే దశ మహావిద్యల్లో ఏ అమ్మవారైనా పర్వాలేదు. ఈ విధంగా మీకు ఇష్టమైనటువంటి మీ సమీపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి దర్శించడం, వీలుంటే ఒక నిమ్మకాయల దండ, ఆకుపచ్చ రంగుతో కూడుకున్న నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పించడం, లేదు ఒక 8 నిమ్మకాయలు అమ్మవారికి సమర్పించి ఒక విధంగా కుంకుమర్చన ఏదో చేపించి మీరు ఆ పూజారి గారు మీకు ఒక నిమ్మకాయ ఇస్తే ఒకటి, ఇది 2 ఇస్తే 2 తీసుకొని అది మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఒక 4 నిమ్మకాయలు ఇస్తే ఇంట్లో అందరి దగ్గర కూడా పెట్టుకున్నా మీకు ఈ యోగాల నుంచి అంటే ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్నగా మరి ఇంకా ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటుందంటే అమ్మవారికి తమలపాకులో యాలకులు, లవంగాలు, అలాగే వీలైతే కొద్దిగా పచ్చకర్పూరం, అంటే పచ్చకర్పూరం మళ్ళీ 2 రకాలు ఉంటాయి. తిని పచ్చకర్పూరం వేడిగా ఉంటుంది, మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి అందరూ ఉపయోగించే స్మెల్ కోసం ఉపయోగించేది కాకుండా ఇటువంటిది అమ్మవారికి తాంబూలంగా సమర్పించడం వల్ల కూడా ఈ రాహుగ్రహ పరిహారం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ చిన్న ప్రక్రియ మీకు చాలా వరకు అంటే అమావాస్య రోజు చేస్తే మళ్ళా అమావాస్య వరకు మీకు దాని ప్రభావం ఉండడం జరుగుతుంటుంది. సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి ఈ చేతికి కట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తాయెత్తు లాంటిదో, రక్షణో, అమ్మవారిదనో, ఆంజనేయ స్వామిదనో ఈ మణికట్టు దగ్గర ఇవి కట్టుకుంటూ ఉంటారు. రక్షాబంధనాల్లో కట్టుకుంటూ ఉంటారు. అవి చాలామంది ఏంటంటే సంవత్సరాల కొద్దీ అవే వాడుతూ ఉంటారు. అది సాధారణంగా మీరు అమావాస్య రోజు చేతికి ఉన్నటువంటి ఇటువంటి ఈ బంధనాల్ని, రక్షాబంధనాల్ని, కంకణాలని కంప్లీట్గా అవి తీసివేసి
ఏదైనా ఒక చెట్టు మొదల్లోనో, నదిలోనో కలిపివేయటం మంచిది. మళ్ళా మీరు కొత్తది అమావాస్య రోజు మళ్ళా కొత్తగా ధరించడం వల్ల దాని పవర్ మళ్ళా వచ్చే అమావాస్య దాకా ఉంటుంది. అంతే తప్ప అటువంటి ఈ రక్షాబంధనాల్ని, తాయెత్తుల్ని వాటిని ఇలాగా సంవత్సరాలు బట్టి ఉంచుకోవడం వల్ల కూడా అది ఇబ్బంది కలుగుతూ ఉంటది. బట్ ఏదైనా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల నమ్మకం బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మరి ఇటువంటి ఈ పరిహారం సాధారణంగా చేసుకుంటే మంచిది. సో, ఏదైనా మీరు అమ్మని నమ్ముకుంటే అన్నీ ఉన్నట్టే అని ఏదైనా ఈ గ్రహణ యోగం నుంచి తొలగాలంటే మీరు గట్టిగా పట్టుకోవడం అమ్మవారి యొక్క పాదాలు. ఆ సమస్య అదే మీకు సాల్వ్ అవుతుంది. స్వస్తి.